పడి పెళ్లి కుమార్ని ఎదుర్కొనుటకు నా పేరు సౌందర్యం మా అమ్మ నాన్న ఎలా పెట్టారో కానీ నా సౌందర్యం అంతా ఉట్టిపడేలా వచ్చేసాను. ఇదిగో సౌందర్యక్క, నీ బాహ్య సౌందర్యాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు, కానీ దేవుడు చూసేది అంతరంగ స్వభావాన్ని. ఇదిగో నేను ఇంత అలంకరించుట చూచి అసూయ పడుతున్నావు కదా. నా ప్రియమైన ఆరాధన ఇంకా సౌందర్య, మీ వాదులాట ఆపుతారా? అందం మోసకరం, సౌందర్యం వ్యక్తమని వాక్యం చెబుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇదిగో సమర్పణ, నీ సమర్పణ కొంచెం ఆపుతావా? దేవుడు మొదటిగా నన్నే ఎన్నుకుంటాడు, ఎందుకంటే నేను ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాను. ఈ లోక జ్ఞానం నాకు ఎంతో ఉంది కాబట్టి దేవుడు మొదటిగా నన్నే ఎన్నుకుంటాడు. అమ్మ ఆకర్షణ, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమని వాక్యం చెప్తోంది. అబ్బబ్బా, మీరందరు కొంచెం మౌనంగా ఉంటారా? మీరందరికంటే దేవుడు నన్నే ఇష్టపడతాడు, ఎందుకంటే నేను అందరికీ సహాయం చేస్తాను, అందుకనే దేవుడు నన్నే ఎన్నుకున్నాడు. చూడు సుందరి, నువ్వు చెప్పేది నిజమే. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యం చేరరు. ఇదిగో స్తుతి, దేవుడు నన్నే ఎన్నుకుంటారు కాబట్టి నేను దేవుళ్ళు పని చేస్తున్నా, అందుకనే దేవుడు నన్నే ఎన్నుకుంటారు. ఇదిగో ప్రియా, నువ్వు చెప్పేది నిజమే. ప్రభువా పనులు చేస్తే సరిపోదు, మన మనసు కూడా పరిశుద్ధంగా ఉండాలి. సరేలే, చూసుకుందాం. మీరు వెళ్తారా, మేము వెళ్తామా? సరే సరే, మనమందరము దేవుని పాటలతో ఆరాధిద్దాం. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్య ఆకాశన మహిమలో కానాన, మధ్య ఆకాశన మహిమలో కానాన, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. సరే సరే, పెళ్లి కుమారుడు వచ్చేది ఆలస్యం అవుతుందేమో, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. వినండి కన్యకలందరూ, వినండి, పెళ్లి కుమారుడు వచ్చి వేళ అయినది. కన్యకలందరూ తమ దివిటీలతో సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కొనుడి. అయ్యో అయ్యో, మన దీపాలు ఆరిపోతున్నాయే. ఇప్పుడేం చేద్దాం అక్క? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత నూనె తెచ్చుకుందాం. పదండి. నా ప్రియమైన స్తుతి, ఆరాధన, మహిమ, సమర్పణ, ఇంకా దయ, మీ నూనెలో కొంత నూనె మాకు ఇస్తారా? అమ్మ సౌందర్య, ఇది దైవ జ్ఞానం అనిపించుకోదు, సమయం మించిపోయింది. ఆకర్షణ, సౌందర్య, శృతి, సుందరి మరియు ప్రియ, మా నూనెలో కొంత నూనెను మీకు ఇస్తే మీకును సరిపోదు, మాకును సరిపోదు, కాబట్టి మీరు పక్క గ్రామాలకు వెళ్ళి కొనుక్కోండి. పదండి, కొనుక్కుందాం. ఇదిగో ఆరాధన, సమర్పణ, ఇంకా అందరూ అలా చూడండి, యేసయ్య వస్తున్నాడు. అయితే పదండి, యేసయ్యని ఎదుర్కొనుదాం. అవును, పదండి.
మా కాడ నూనె ఉందమ్మా, అయితే ఖాళీ అయిపోయింది. అయ్యో ఏసయ్యా ఏసయ్యా తలుపు తెరువేసయ్యా. నా సౌందర్యాన్ని బట్టి నేను ఎంతగానో గర్వించాను. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని తెలుసుకున్నాను. ఏసయ్యా తలుపు తెరువేసయ్యా. ఇదిగో సౌందర్య, నీవు నీ సౌందర్యాన్ని బట్టి అతిశయించావు, గర్వించావు కాబట్టి నీవు ఇక్కడ చోటు లేదు. నీవు ఎవరో తెలియదు. అయ్యో ఏసయ్యా. ఎస్ఐయా ఎస్ఐయా తలుపు తెరు ఎస్ఐయా. నేను నా ఆత్మని సరి చేసుకోలే, తలుపు తెరు ఎస్ఐయా. ఇదిగో సుందరి, ఇతరులకు సహాయం చేస్తే సరిపోదు. నీ ఆత్మను నీవు కట్టుకోలేకపోయావు కాబట్టి నీకు ఇక్కడ చోటు లేదు. అయ్యో ఎస్ఐయా 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 తలుపు తెరు ఎస్ఐయా. నేను దేవుడు పనులు చేస్తే చాలనుకున్నా ఎస్ఐయా, నన్ను క్షమించేసయ్యా. ఇదిగో ప్రియా, నీవు దేవుని పనులు చేస్తే సరిపోదు. నీ హృదయము కూడా పరిశుద్ధముగా ఉండాలి. నీవు ఎవరో తెలియదు. నీకు ఇక్కడ చోటు లేదు. అయ్యో ఎస్ఐయా 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 తలుపు తెరివేసా. నేను ఎప్పుడు సీరియళ్ళు, సినిమాలు, యూట్యూబ్లో చూస్తే నా సమయాన్ని గడిపేసాను ఎస్ఐ. ఒక్కరోజు కానీ ప్రార్థన చేసుకోలేదు ఎస్ఐ, నన్ను క్షమించేసయ్యా. ఇదిగో శృతి, నీకు ఉన్న సమయాన్ని వృధా చేసుకున్నావు. నీ సమయము ప్రార్థన ఇవ్వలేదు కాబట్టి నీకు ఇక్కడ చోటు లేదు. నీవు ఎవరో నాకు తెలియదు. అయ్యో ఏసయ్యా 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 తలుపు తెరువు ఏసయ్యా. నేను నా చదువుని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఎంతో గర్వించాను, అతిశయించాను. కానీ మీ దృష్టికి లోక జ్ఞానం వెరితనమని తెలుసుకున్నాను. దయచేసి తలుపు తెరువు ఏసయ్యా. ఇదిగో ఆదర్శన, నీవు నీ చదువును బట్టి, ఈ లోక జ్ఞానాన్ని బట్టి అతిశయించావు. కానీ ఈ లోక జ్ఞానము వ్యర్థము కాబట్టి నీకు ఇక్కడ చోటు లేదు. నీవు ఎవరో నాకు తెలియదు. అయ్యో ఏసయ్యా. మీరు కూడా మాలాగా కాకుండా ఏసయ్య అవ్వచ్చు. ఆ గడియను ఆ దినమైనను తెలియదు కనుక మెలకుగా ఉండు. థ్యాంక్ యూ. చప్పట్లు. ఒక జ్ఞానం కానీ, సంపద కానీ, అందం కానీ ఏది కూడా దేవుని యొక్క రాజ్యానికి అంత అర్హత లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటుండ్రంటే మన మనసు, మన క్రియలు. ఇంకొకటి ఒక అమ్మాయి చెప్పింది కదా, లైక్ మూవీస్ కావచ్చు, యూట్యూబ్, ఇవన్నీ ఏంటంటే అదేదో మనకి ఎంటర్టైన్మెంట్ కదా, ఒక 2 మినిట్సే, ఒక 5 మినిట్సే చూద్దామని. అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ఏవైనా కానీ మనం చూడొద్దని ఈ స్కిట్ ద్వారా తెలియపరిచినాం. అదేదో పిల్లలు వచ్చిండ్రులే ఇక్కడ స్కిట్ చేసిండ్రు వెళ్ళిపోయిందని కాకుండా ఇది ఒక మెసేజ్ అన్నమాట. ప్రతి ఒక్కరము మనము దేవుని రాకడికి చాలా సమీపంగా ఉన్నాం కాబట్టి, మన సమయం కొద్దిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యం యందును, విశ్వాసం ఎందును, ప్రార్థన ఎందును ప్రతి ఒక్కరు ఎడతెగకుండా దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నప్పుడు పరలోక రాజ్యము ఆ 5గురు ఎలా అయితే చేరినారో సేమ్ మనం కూడా అదే విధంగా చేరుతాం. సో ఇప్పుడు మన మధ్య ఉన్న కిడ్స్ బైబిల్ వర్సెస్ చెప్తారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. క్లాప్స్ కొట్టండి.